శ్రీ మహాజనాధిపతియే నమః. భీష్ముల వారు ముందు యజ్ఞవరాహ అవతారం గురించి చెప్పారు, తరువాత నృసింహ అవతారం గురించి చెప్పారు. నాయనా, తృణుత్వం వామనం నామ ప్రాదుర్భావం మహాత్మనః. ఇప్పుడు వామన అవతారం గురించి చెప్తానయ్యా. త్రేతాయుగంలో విరోచనుడి యొక్క కుమారుడు బలి అనే రాక్షసుడు ఉండేవాడు, రాజు. వాడు చాలా గొప్ప బలవంతుడు, అందరినీ ఇబ్బంది పెట్టాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. దేవతలందరూ శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. దుష్టువు సైత సర్వే దేవం నారాయణం ప్రభుం. దేవతలందరూ స్తుతి చేశారు. శ్రీమన్నారాయణుడు దర్శన భాగ్యం కలిగించి అదితి గర్భంలో స్వామివారు జన్మించారు. అదితేరపు పుత్రోత్తం ఏచ యాదవనందన ఏష విష్ణురిత్యాత ఇంద్రస్య వరదో భవత్తు. ఇక్కడ చూడండి, పదప్రయోగం. యదునందనుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారే అతిథి పుత్రుడిగా జన్మించారు. ఏమండి, కృష్ణావతారం ఇప్పుడు వచ్చింది, వామనావతారం ముందు వచ్చిన అవతారము. అయినప్పటికీ ఇక్కడ భీష్ముల వారు చెప్తున్న మాట, యదునందనుడే అతిథి నందనుడుగా వామనుడిగా అవతారం దాల్చేడయ్యా. అతడు ఇంద్రుడికి తమ్ముడు, అందువల్ల ఉపేంద్రుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది వారికి. అదే సమయంలో ఈ బలి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యజ్ఞం జరుగుతున్న ఆ యజ్ఞ బాధ్యతి స్వామివారు వెళ్ళారు. వామన రూపంలో బ్రాహ్మణ వేషంతో ఉన్నారు. యజ్ఞోపవీతం ధరించారు, కృష్ణాజనం పలాసదండం ధరించారు, శిఖతో ఉన్నారు స్వామివారు. అందరూ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. స్వామివారు వస్తూ ఉంటే యజ్ఞశాలలో ప్రవేశం చేశారు వామనస్వామి. నాయనా, ప్రవిశత బలే యజ్ఞే వర్తమానే తు దక్షిణాం దేహి చువాచ దైత్రేంద్ర విక్రమాం త్రీన్ మమైవ. నాయనా, నాకు 3 అడుగుల స్థలము దక్షిణగా ఇవ్వవయ్యా అని కోరారు. దీయతాం త్రిపదీమాత్రం ఇత్యయా చన్మహాసురం తదేతి ప్రతిశ్రుత ప్రదతో విష్ణవే తదా. నాకు 3 అడుగులు మాత్రమే చాలయ్యా అన్నారు స్వామి. సరే అన్నాడు, దానం చేశాడు. వెంటనే స్వామివారు విజృంభించారు. ఆ వామన రూపంలో ఉన్నటువంటి స్వామి ఆకాశాన్ని, స్వర్గాన్ని, భూమిని కూడా, సమస్తాన్ని కూడా ఆక్రమించారు 3 అడుగులతో. సమస్త రాక్షస లోకాన్ని కూడా క్షోభింపజేశారు స్వామి. ప్రధానమైనటువంటి రాక్షస సంఘాలు ఏవైతే ఉన్నాయో సేనలందరూ కూడా కోపగించారు, ఆయుధాలు పట్టుకొని వచ్చారు, స్వామివారి మీదకి వచ్చారు యుద్ధానికి. స్వామివారు భూమిని అంతటిని ఆక్రమించిన స్వరూపంలో ఉన్నారు. ఆకాశాన్ని ఆక్రమించారు, సూర్యమండలంలో ప్రవేశించారు. సూర్యుడి కంటే కూడా ప్రకాశవంతంగా ఉన్నారంట స్వామి. అక్కడ అన్ని దిక్కుల్లో వ్యాపించారు, సర్వలోకాల్లోనూ కూడా వ్యాపించారు. ఎవరు వీరు? మహాబల మహాబాహు సర్వలోకాన్ ప్రకాశయన్ను. సర్వలోకాల్ని కూడా ప్రకాశింపజేసేటువంటి స్వరూపం స్వామివారిదప్పుడు. అక్కడ మహాబలుడైనటువంటి స్వామి, మహాబాహువైనటువంటి విష్ణుమూర్తి ఆ రకంగా వామన రూపంలో శోభిల్లుతున్నారు. ఆయన వక్షస్థలం మీద సూర్యచంద్రుడిద్దరూ కనిపించారట. తర్వాత ఆకాశాన్ని ఆక్రమిస్తున్నటువంటి సమయంలో నాభి ప్రదేశంలో కనిపించారట సూర్యచంద్రుడు. ఇంకొంత పైకి వెళ్ళారట స్వామి. అప్పుడు మోకాళ్ళ దగ్గరికి వచ్చారు సూర్యచంద్రుడు. అంటే ముందు వక్షస్థలము, తర్వాత నాభి ప్రదేశం, తర్వాత మోకాళ్ళు. ఈ రకంగా స్వామివారి గురించి ద్విజులందరూ వర్ణించారయ్యా అని చెప్తున్నారు భీష్ముల వారు. ఆ తరువాత విష్ణువు యొక్క పాదాలు బ్రహ్మాండం యొక్క కపాలాన్ని తాకాయి. ఆ కపాలంలో ఏర్పడినటువంటి రంధ్రం వల్ల ప్రవహించినటువంటి నీరే విష్ణుపాదం నుంచి వచ్చింది. అదే సాగరంలో కలిసింది. అగ్ని విష్ణు పాదోద్భవి ఆమె. ఈ రకంగా
జనార్దనుడైనటువంటి వామనమూర్తి భూమినంతటినీ ఆక్రమించారు. దానులందరినీ సంహారం జరిగింది. అసుర సంపదనంతటిని కూడా వారు మళ్ళీ వశం చేసుకున్నారు. రాక్షసులందరినీ కూడా పాతాళలోకాలను ప్రవేశింపజేశారు. ఇక్కడ నముచి, శంబరుడు, ప్రహ్లాదుడు ఇత్యాది వారందరూ కూడా విష్ణు పాద స్పర్శ చేత పవిత్రమైనటువంటి పాతాళలోకానికి పంపబడ్డారు. శ్రీహరి ఈ పంచమహాభూతాలని భూత భవిష్యత్ తత్వాలని కూడా ఆ స్వరూపంలో చూపించేట వామన రూపంలో. ఈ జగత్తంతా కూడా స్వామివారి శరీరంలోనే ప్రవేశిస్తోందిట. ఆ సమయంలో స్వామివారి యొక్క స్వరూపము ప్రవేశించినటువంటి స్థలము కనబడలేదుట ఎవరికి కూడా. ముల్లోకాల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. అందుకే సర్వం విష్ణుమయం జగత్. ఆ తేజస్సు తట్టుకోలేకపోయారు. దేవతలు, దానవులు, మానవులు ఎవ్వరు కూడా తట్టుకోలేకపోయారు. దేవతలు కూడా తట్టుకోలేకపోయారు. మూర్ఛ పొందేట. బలి ఈ యజ్ఞమాటి అందే బంధింపబడ్డాడు. అటు పిమ్మట స్వామివారు ఈ విరోచనుడి వంశంలో ఉన్నవారందరినీ కూడా పాతాళలోకానికి పంపించారు. ఈ ఏవం విధాని కర్మాణి గరుడవాహన నమిస్మయముపాగచ్చతు పారమేష్టేన తేజస. ఈ రకంగా గరుడవాహనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పరమేశ్వర సంబంధమైనటువంటి తేజస్సుతోటి ఇటువంటి సత్కర్మలు ఎన్నో చేశారయ్యా. ఎన్ని సత్కర్మలు చేసినా వారికి అహంకారం అనేది అస్సలు ఉండదు. దానవుల్ని శిక్షించేటువంటి పరమాత్మ శ్రీ విష్ణుమూర్తి స్వరూపంగా వారు దేవతల సంపదని ముల్లోకాలని కూడా ఈ సచీపతినటు ఇంద్రుడికి మళ్ళీ అప్పగించారు. ఈ విధంగా స్వామివారు ఏషతే వామనో నామ ప్రాదుర్భావో మహాత్మన వేదవద్భీ ద్విధేరేతత్తు కజ్యతే వైష్ణవమ్యస మానుషేషు యథా విష్ణు ప్రాదుర్భావం తదా శృణు. ఈ రకంగా విష్ణువు వామనావతార కీర్తి ఎవరు చెప్పారు? వేదవేత్తలైనటువంటి ద్విజులందరూ కూడా చెప్పారయ్యా. ఈ రకంగా శ్రీమన్నారాయణుడు మనుష్యుల్లో కూడా అవతారం దాల్చినటువంటి సందర్భం ఉన్నది. అది చెప్తాను విను అని స్వామివారు, భీష్ముడు వారు స్వామివారి యొక్క మరొక అవతారం గురించి తెలియజేస్తున్నారు. ఆ అవతార విశేషాలు మనము ఇది దత్తాత్రేయుల వారి యొక్క అవతారం గురించి తెలియజేస్తున్నారు. ఈ దత్తాత్రేయ అవతారము గురించి మనం వచ్చే వారం స్మరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. మండలం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. హరయే నమః హరయే నమః హరయే నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.